RRR సినిమా మరోసారి ప్రపంచ వేదికపై మెరిసింది. లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఆదివారం రాత్రి RRR లైవ్ కాన్సర్ట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా RRR చిత్రాన్ని తెలుగులో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ప్రదర్శించడంతో పాటు రాయల్ ఫీల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు కీరవాణి RRR మ్యూజిక్ ప్రదర్శన ఇచ్చారు. బెన్ పోస్ట్ నాయకత్వంలో సాగిన ఈ ప్రదర్శన ఆద్యాంతం ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ వేడుకలో చరణ్, తారక్, రాజమౌళి, కీరవాణితో ప్రత్యేక ప్రశ్నోత్తరాల సెషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లంతా RRR చిత్ర ప్రయాణ అనుభవాన్ని, నాటు పాట కోసం పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పాట గురించి తారక్ మాట్లాడుతూ, ఈ పాటలో నా ప్రియ మిత్రుడు రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పాట విషయంలో ఎన్ని గాయాలైనా ఆ బాధను, దానికోసం పడిన కష్టాన్ని ఆస్కార్ గెలుపు మరిపించింది. చరణ్ తండ్రి చిరంజీవి ఎంత గొప్ప డాన్సరో మనందరికీ తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సర్. వీళ్ళిద్దరూ కలిసి నాటు పాటకి డాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుంది అన్నారు. దీంతో రాయల్ ఆల్బర్ట్ హాల్ మొత్తం ప్రేక్షకుల కేరింతలతో మారుమోగింది. ఇదే వేదికపై ఎన్టీఆర్ కు రామ్ చరణ్ ముందుగా వస్తున్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ప్రేమగా హత్తుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2 కుటుంబాల హీరోల్ని కలిపి ఇంత అందమైన చిత్రాన్ని రూపొందించినందుకు దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలని తెలిపారు. రాజమౌళి దర్శకత్వంలో కీరవాణి ట్యూన్స్ కి డాన్స్ చేయడం ఒకెత్తైతే, దాన్ని నా సోదరుడు తారక్ తో కలిసి చేయడం మరొకెత్తు అని చరణ్ పేర్కొన్నారు. ఈ RRR చిత్రంలో నా తెలుగు భాషను, సంస్కృతిని, ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రపంచానికి చూపించగలిగా. అందుకే దీన్ని నా మొత్తం కెరియర్ కు విలువైన విజయంగా భావిస్తా అని రాజమౌళి ఈ వేడుకలో చెప్పారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో క్లిప్లు నెట్టింట సందడి చేస్తున్నాయి.